హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే మూవీ స్టోరీ ఏంటంటే, ఒక 13 ఏళ్ల అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆమెని సరిగ్గా పట్టించుకోకపోతే తను ఎలాంటి తప్పులు చేస్తుంది అనేది ఈ మూవీ స్టోరీ. ఇలాంటి కిక్ అండ్ థ్రిల్ ఇచ్చే మూవీస్ ని మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ లో జగీరా అనే ఒక 13 ఏళ్ల అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయితో పాటు ఒక వ్యక్తి కూడా ఉంటాడు. ఆ వ్యక్తి పేరు బ్యారీ. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే బ్యారీ జగీరాని చూసి, నువ్వు మిగతా అమ్మాయిల కంటే చాలా అందంగా ఉంటావు, నీ కింద ఉండే హెయిర్ ని క్లీన్ చేయని చెప్పి ఒక లేజర్ ని తీసుకొచ్చి ఆమెకి ఇస్తాడు. ఆ పని పూర్తయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి టీవీ ముందు కూర్చొని 18+ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో జగీరా వాళ్ళ మమ్మీ వచ్చేస్తుంది. వాళ్ళ మమ్మీకి బాత్రూమ్ లో ఆమె షేవ్ చేసిన హెయిర్ మొత్తం కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ జగీరా దగ్గరకు వచ్చి, నీ కింద నిన్ను ఎవడు క్లీన్ చేసుకోమని చెప్పాడు, అసలు ఎందుకు క్లీన్ చేసుకున్నావు అని చెప్పేసి తిడుతుంది. అప్పుడు బ్యారీ, ఒక అమ్మాయి తన కింద ఉండే హెయిర్ ని క్లీన్ చేసుకోవడం తప్పేం కాదు అంటాడు. నిజానికి బెర్రీ జగీరా వాళ్ళ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ అనమాట. అతను కూడా వాళ్ళ మమ్మీతో పాటే కలిసి ఉంటాడు. ఇక మరుసటి రోజు జగీరాని వాళ్ళ అమ్మ ఎయిర్పోర్ట్ కి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే జగీరాని వాళ్ళ డాడీ దగ్గరికి పంపాలి అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ జగీరా ఇక్కడే ఉంటే బెర్రీ గాడు చాలా కామాందుడు, ఎప్పుడైనా జగీరాని లూటి చేసేయచ్చు అని చెప్పి అతని మీద ఉన్న డౌట్ తో జగీరాని వాళ్ళ డాడీ దగ్గరికి పంపాలి అనుకుంటూ ఉంటుంది. అయితే జగీరాకి వాళ్ళ డాడీ అంటే ఇష్టం ఉండదు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళను అంటుంది. అయితే వాళ్ళ మమ్మీ మాత్రం, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు, బెర్రీ మంచివాడు కాదు, నిన్ను ఎలాగైనా సొంతం చేసుకుంటాడు అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. జగీరా వాళ్ళ డాడీ అక్కడ నాసాల వర్క్ చేస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్ కి వచ్చి జగీరాని పికప్ చేసుకుని అక్కడి నుంచి తన ఇంటికి తీసుకెళ్లిపోతాడు. అలా కారులో వెళ్తూ ఉన్నప్పుడు బయట జగీరాకి బోర్డులో అర్ధనగ్నంగా ఉన్న ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని జగీరా అదోలా చూస్తూ ఉంటుంది. అప్పుడు జగీరా వాళ్ళ డాడీ జగీరా వైపు సీరియస్ గా చూస్తాడు. అప్పుడు జగీరా వెంటనే తన ఫేస్ ని అటువైపు తిప్పేస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జగీరా వాళ్ళ డాడీతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటుంది. అయితే వాళ్ళ డాడీ జగీరాకి ఒక్కటిస్తాడు. ఇంకోసారి నా ముందు ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరగొద్దు అని చెబుతాడు. ఇక జగీరా అదే బాధతో తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత జగీరా వాళ్ళ ఫాదర్ జగీరా రూమ్ దగ్గరకు వచ్చి, నేను నిన్ను క్షమించేశానులే, ఇక ఏం బాధపడకు అంటాడు. అది అలా ఉండగా వాళ్ళ పక్కింట్లో ఉండే కపుల్స్ వీళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చుంటారు. పక్కింట్లో ఉండే ఆ నైబర్స్ కొడుకు పేరు జాకీ. అప్పుడు జాక్ వాళ్ళ ఫాదర్ తో, నేను జగీరాతో పాటు బయటికి వెళ్ళి ఆడుకుంటాను అని చెప్పేసి పర్మిషన్ అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ సరే అంటారు. అప్పుడు జగీరా అండ్ జాక్ ఇద్దరు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అలా కొద్దిసేపటి తర్వాత జగీరా వాళ్ళ డాడీ జగీరా దగ్గరికి వచ్చి, నువ్వు కొద్ది రోజులు ఆ ఇంటికి బేబీ సిట్టర్ గా వెళ్ళాలి అని చెబుతాడు. అందుకు జగీరా కూడా ఒప్పుకుంటుంది. అలా జగీరా జాక్ ని బేబీ సిట్టింగ్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే అప్పుడు జాక్ జగీరాతో సరిగ్గా మాట్లాడు, ఎందుకంటే నువ్వు నాకంటే జస్ట్ 3 ఇయర్సే పెద్దదానివి, అసలు నువ్వు నన్ను ఎలా కేరింగ్ గా చూసుకుంటావు అని చెప్పేసి కోప్పడతాడు. అప్పుడు జగీరా, నేను నీకు బేబీ సిట్టింగ్ చేయడానికి రాలేదు, జస్ట్ నీకు కంపెనీ ఇవ్వడానికి వచ్చాను అంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా జగీరా అక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనకు తెలిసేది ఏంటంటే తనకు డేట్ వచ్చి ఉంటుంది. ఈ విషయం వాళ్ళ నాన్నతో చెబితే వాళ్ళ నాన్న ప్యాడ్స్ కొనడానికి ఒక పెద్ద సూపర్ మార్కెట్ కి తీసుకెళ్తాడు. ఆ సూపర్ మార్కెట్ లో ఒక ఆమె వాళ్ళకి ఒక ప్యాడ్ చూపెట్టి, ఈ ప్యాడ్ చాలా బాగుంటుంది, మీరు యూజ్ చేయండి అని చెప్పి చెబుతుంది. అప్పుడు జగీరా వాళ్ళ ఫాదర్, ఈ విషయం మీకెలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహిళ, నా కూతురు కూడా నేను ఇదే వాడుతున్నాను అని చెబుతుంది. అప్పుడు జగీరా వాళ్ళ ఫాదర్, నువ్వు అబద్ధం చెబుతున్నావు, ఇది కాస్ట్లీగా ఉంది, ఎలాగైనా మాతో కొనిపించాలి అని ఇలా చెబుతున్నావు అంటాడు. ఫైనలీ తనకు దొరికిన ఒక చీప్ క్వాలిటీ ప్యాడ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు జగీరా స్కూల్ కు వెళ్ళుంటుంది. అక్కడ ఉండే కొంతమంది పిల్లలు జగీరాని ఏడిపిస్తూ ఉంటారు. అలా ఏడిపిస్తూ ఉన్నప్పుడు ఆమె బ్యాగ్ కింద పడిపోతుంది. ఆ బ్యాగ్ లో నుండి ప్యాడ్ కూడా బయటకు వస్తుంది. ఆ ప్యాడ్ ని చూసి ఆ పిల్లలందరూ ఆమెని ఎగతాళి చేస్తారు. దీంతో జగీరా ఏడుస్తూ వాష్రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ కొన్ని టిష్యూ పేపర్స్ ని యూజ్ చేస్తుంది. అలా జగీరా ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు పక్కనే ఉన్న ఒక టీచర్ కి వినిపిస్తుంది. తన దగ్గరకు వచ్చి తనని ఏడవద్దు, కంట్రోల్ చేసుకోమని చెప్పి తనకి యూజ్ చేసుకోవడానికి ఒక స్పాంజ్ ని కూడా ఇస్తుంది. దాంతో ఇక జగీరా ఆ స్పాంజ్ ని యూజ్ చేస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జగీరా ఆ స్పాంజ్ ని బాత్రూమ్ లో పడేస్తుంది. దాంతో ఆ బాత్రూమ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ డాడీ అక్కడికి వచ్చి ఆ స్పాంజ్ ని తీస్తాడు. తను ఆ స్పాంజ్ ని యూజ్ చేస్తుంది అని చెప్పేసి కోపంతో తనని ఇంటి బయట నిలబెడతాడు. ఇక జగీరా అదే విషయం వాళ్ళ మమ్మీకి చెబుతుంది. అయితే వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళ డాడీ వైపే సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఇక మరుసటి రోజు జగీరా బేబీ సిట్టింగ్ చేయడానికి జాక్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి అక్కడ ఒక మ్యాగజైన్ కనిపిస్తుంది. ఆ మ్యాగజైన్ చూస్తూ అందులో ఉన్న 18+ స్టోరీస్ ని చదువుతూ ఉంటుంది. అలా ఆమె స్టోరీస్ చదువుతూ ఒక రకమైన ఫీలింగ్ లోకి వెళ్లి బెడ్ మీద పడుకుని తనకు తానే స్వయం సంతృప్తి పొందుతుంది. సరిగ్గా అదే టైంకి జాక్ వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత ట్రైవేస్, నువ్వు అసలు ఇలా చేయకూడదు, తప్పు అంటాడు. ప్లీజ్ ఈ విషయం మా డాడీకి చెప్పొద్దు అని చెప్పేసి అతన్ని బ్రతిమలాడుతుంది. ఇక ఆ రోజు రాత్రి జగీరా నిద్రపోతూ ఉంటుంది.
అప్పుడు తనకి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. అదేంటో అని చెప్పేసి ఆమె బయటికి వచ్చి చూసేసరికి అక్కడ బయట జగీరా వాళ్ళ ఫాదర్ ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక జగీరా చూస్తుంది అని తెలిసి ఆ పని మోగించేసి వాళ్ళ ముగ్గురు కలిసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ డాడీలు ఎవరైనా తానే ఒక మేకప్ ఆర్టిస్ట్. దీంతో ఆమె జగీరాకి ఒక మంచి మేకప్ వేస్తుంది. ఇక మరుసటి రోజు వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ డాడీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇక జగీరా నేరుగా టర్వీస్ దగ్గరికి వెళ్తుంది. నాకు అలాంటి మ్యాగజైన్స్ ఇంకా ఇవ్వండి, ఎందుకంటే నేను మ్యాగజైన్స్ చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది అని చెబుతుంది. అప్పుడు టర్వీస్ ఇవన్నీ నువ్వు ఇప్పుడు చేయకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి కోపంగా ఆమెను పంపించేస్తాడు. దీంతో ఇక ఏం చేయలేక ఆ పాప లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత టైవీస్ ఆ మ్యాగజైన్ తీసుకొచ్చి ఆమె డోర్ దగ్గర పెడతాడు. ఇక జగీరా ఆ మ్యాగజైన్ తీసుకుని లోపలికి వెళ్లి దాన్ని చదువుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇక మరుసటి రోజు జగీరా అక్కడ నుండి త్రైవీస్ దగ్గరికి వెళ్తుంది. నాకు ఇంకొన్ని మ్యాగజైన్స్ ఉంటే ఇస్తావా అని చెప్పేసి బ్రతిమలాడుతుంది. అప్పుడు త్రైవీస్ ఈ అమ్మాయికి దురద చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి తన దగ్గరికి వెళ్లి అక్కడక్కడ చేతులు వేస్తూ ప్రైవేట్ పార్ట్స్ నొక్కుతూ ఉంటాడు. ఇక జగీరా కూడా ఏం మాట్లాడకుండా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా ట్రైవిస్ జగీరా ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి చేతికి ఏదో అంటుకుంటుంది. చెయ్యి బయటకి తీసి చూస్తే అది బ్లడ్. అది చూసి ట్రైవిస్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడు జగీరా ప్లీజ్ అలా అరవకు, కూలవ్వు అని చెప్పేసి అతన్ని ఆపుతుంది. ఇక ట్రైవిస్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ట్రైవిస్ వెళ్ళిపోయిన తర్వాత జగీరా కింద ఉన్న హెయిర్ అంతా బాగా క్లీన్ చేసి ఆ డస్ట్బిన్ లో పడేస్తుంది. మరుసటి రోజు జగీరా స్కూల్కి వెళ్తుంది. ఆ స్కూల్లో బాయ్స్ అందరూ జగీరాని ఏడిపిస్తూ ఉంటారు. ఆ పిల్లల్లో థామస్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. థామస్ కూడా జగీరాని ఏడిపిస్తాడు. దీంతో జగీరా ఒక చోట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి థామస్ వచ్చి జగీరాతో మాట్లాడుతూ ఆమెని ఫ్రెండ్ చేసుకుంటాడు. ఇక మరుసటి రోజు జగీరా వాళ్ళ డాడీని అడిగి థామస్ వాళ్ళ ఇంటికి పార్టీకి వెళ్తుంది. ఇక ఆ పార్టీ అంతా అయిపోయిన తర్వాత థామస్ వాళ్ళ అమ్మ నాన్న పడుకోవడానికి లోపలికి వెళ్ళిపోతారు. ఇదే కరెక్ట్ టైం అనుకుని థామస్ జగీరా దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా దగ్గరికి వస్తూ ఉండగా అదే టైంలో థామస్ గాడికి జగీరా వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్లో జగీరాని పికప్ చేసుకోవడానికి ఇంటికి వస్తున్నాను అని చెబుతాడు. అలా కొద్దిసేపటి తర్వాత జగీరా వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి జగీరాని పికప్ చేసుకుని కార్లో తీసుకెళ్తాడు. నువ్వు వాడితో తిరగడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాడు నల్లగా ఉన్నాడు అని చెబుతాడు. మరుసటి రోజు జగీరా థామస్ ని స్కూల్లో కలుస్తుంది. జగీరా థామస్ ని ఒక హెల్ప్ అడుగుతుంది. అదేంటంటే మీ అమ్మ వాడే ప్యాడ్ మరియు ట్రిమ్మర్ తీసుకొచ్చి నాకు ఇవ్వు అంటుంది. అలా థామస్ వాళ్ళ మమ్మీ యూస్ చేసే థింగ్స్ తీసుకొచ్చి జగీరాకి ఇస్తాడు. అప్పుడు థామస్ నీకు కింద హెయిర్ ని క్లీన్ చేసుకోవడం వచ్చా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జగీరా నాకు రాదు, నువ్వు నేర్పించు అంటుంది. దీంతో థామస్ సరే అని చెప్పేసి ఆమె హెయిర్ ని తీస్తాడు. ఇక ఆ పని పూర్తయిపోయిన తర్వాత థామస్ జగీరా దగ్గరికి వచ్చి ఆమెని ముద్దు పెట్టుకోవాలి అనుకుంటాడు. మరుసటి రోజు జగీరా ఇంకా వాళ్ళ డాడీ బయట గార్డెన్ ని క్లీన్ చేస్తూ ఉంటే అక్కడికి ట్రైవిస్ వస్తాడు. ట్రైవిస్ ఈ రోజు కూడా జగీరాని బేబీ సిట్టింగ్ చేయమని అడుగుతాడు. కాకపోతే జగీరా నో అని చెబుతుంది. అలా కొద్దిసేపటి తర్వాత ట్రైవిస్ జగీరా దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఈ రోజు రాత్రికి మనం బయటికి వెళ్దాం అని చెబుతాడు. అలా ఆ రోజు రాత్రి ట్రైవిస్ జగీరాని ఊరికి దూరంగా ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు బాగా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన వెయిటర్ జగీరాని ట్రైవస్ కూతురు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆ వెయిటర్ వెళ్ళిపోయిన తర్వాత జగీరా నేను నీ కూతురిని కాదు గర్ల్ ఫ్రెండ్ ని, ఆ విషయం వెయిటర్ కి తెలియదు అని చెప్పేసి జోక్ చేస్తుంది. అలా ట్రైవిస్ జగీరాతో నాకు నువ్వంటే ఇష్టం, మనిద్దరం అమ్మ నాన్న ఆట ఆడదామని చెప్పేసి ఆ పాపని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు నువ్వు ఆ బ్లాక్ థామస్ గారితో కొంచెం దూరంగా ఉండు అని చెబుతాడు. అలా కొద్దిసేపటి తర్వాత ట్రైవిస్ జగీరాని తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేస్తాడు. అలా డ్రాప్ చేస్తూ ఉండగా ట్రైవిస్ పిల్లం అదంతా చూసేస్తుంది. మరుసటి రోజు ట్రైవిస్ పిల్లం జగీరా దగ్గరికి వెళ్ళి నువ్వు ట్రైవిస్తో తిరగొద్దు అని చెబుతుంది. ఇటువైపు మన థామస్ ఏమో జగీరాతో మాట్లాడడానికి కలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఫైనలీ జగీరా ఫోన్ లిఫ్ట్ చేసి థామస్ తో నీతో కలవడం మా డాడీకి ఇష్టం లేదు, నీతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు, దయచేసి నువ్వు నాతో మాట్లాడద్దు అంటుంది. ఇక మరుసటి రోజు జగీరాని చూడడానికి వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళ మమ్మీ ఆమెతో కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు జగీరా స్కూల్లో థామస్ తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే మన థామస్ గాడేమో హర్ట్ అయిపోయి జగీరాతో మాట్లాడకుండా ఆమెకి దూరంగా ఉంటాడు. దీంతో ఇంకా జగీరా థామస్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. ఇక థామస్ నేను నీతో ఎంజాయ్ చేయాలి అంటాడు. అందుకు జగీరా కూడా ఓకే చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అయితే జగీరాకి థామస్ తో అసలు ఎంజాయ్ చేసినట్టు అనిపించదు. ఆ రోజు రాత్రి జగీరా ఇంటికి ట్రైవిస్ కూడా వస్తాడు. ట్రైవిస్ జగీరాతో ఏం చెబుతాడంటే నేను రేపు పొద్దున్న ఇరాక్ వెళ్ళిపోతున్నాను, చాలా రోజులు ఇక్కడికి రాకపోవచ్చు అని చెప్పేసి జగీరాతో చెబుతాడు. ఇక జగీరా ఈ రోజు రాత్రైనా ఇతనితో ఎంజాయ్ చేద్దాం, ఆ హ్యాపీనెస్ అయినా ఇతనికి ఇద్దామని చెప్పి అతనితో ఎంజాయ్ చేస్తుంది. ఇక మరుసటి రోజు మార్నింగ్ ఆ ట్రైవిస్ గాడు ఇరాక్ వెళ్లకుండా అక్కడే తిరుగుతూ ఉంటాడు. నిజానికి వాడు చెప్పింది ఒక అబద్ధం. జగీరాతో ఎంజాయ్ చేయడానికి ఆమెతో అలా అబద్ధం చెప్పుంటాడు. అదే చూసి జగీరా చాలా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు జగీరా ట్రైవిస్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే టైంలో ట్రైవిస్ భార్య వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి కంగారులో
కాలు జారి కింద పడిపోతుంది. నిజానికి ట్రైవేస్ భార్య ప్రెగ్నెంట్ అనమాట. ఇప్పుడు కాలు జారి కింద పడిపోయింది కదా, ఆమెని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అలా ట్రైవేస్ భార్య అక్కడ ఒక బేబీకి జన్మనిస్తుంది. ఆ ప్రాసెస్ మొత్తం జగిరా తన కళ్ళతో చూస్తుంది. ఇంతటితోనే ఈ మూవీ స్టోరీ కూడా ఎండ్ అయిపోతుంది.